హాయ్ ఫ్రెండ్స్, మలేషియా, వియత్నాం వంటి విదేశాల్లో పండే ఈ గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ని ఈ విధంగా తయారు చేయాలి చూద్దాం. తెలుగులో దీన్ని స్వర్గఫలం అంటారు ఇండియాలో. సో ఒక ఫ్రూట్, మెత్తగా పండిన ఫ్రూట్ని తీసుకొని మధ్యలో కట్ చేస్తే ఈ విధంగా లోపల రెడ్ కలర్లో సీడ్స్, మధ్యలో గుజ్జు ఉంటుంది. సో సీడ్స్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని విత్తనాలు, మనం చింతపండు గుజ్జుని ఏ విధంగా అయితే మెత్తగా కలిపి తీస్తాము ఆ విధంగా కొంచెం వాటర్ కలుపుకొని మెత్తగా కలిపేస్తే మనకి గుజ్జులాగా ప్యూరీ తయారవుతుంది. సో ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ పక్కన పెట్టేసుకొని ఈ గుజ్జు జ్యూస్ జార్లో తీసుకోవాలి. కొంచెం దాయండి, లాస్ట్లో కొంచెం చెప్తాను, డెకరేషన్ కోసం అది కావాలి. తర్వాత ఈ కట్ చేసిన గుజ్జులో ఓన్లీ లోపల పక్కన ఉన్నటువంటి గుజ్జుని స్పూన్తో ఐస్ క్రీమ్ లాగా తీసేస్తే మెత్తగా వచ్చేస్తుంది. తొక్క పక్కన పెట్టేయండి. తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్, కొంచెం షుగర్ కొంచెం ఎక్కువ వేయండి, ఎందుకంటే పెద్ద జ్యూస్ జార్ తీసుకోవాలి, బాగా ఎక్కువ చిక్కగా వస్తుంది ఇది. అండ్ నిమ్మకాయలు కంపల్సరీగా 3 తీసుకోవాలండి. సో నిమ్మకాయలు కట్ చేసి లోపల ఉన్నటువంటి ఈ గింజల్ని తీసేయండి, లేకపోతే ఈ నిమ్మకాయ గింజల వల్ల కొంచెం చేదు వస్తుంది, లేకపోతే ఇవి పడతాయి కనుక జ్యూస్ జార్లో. సో ఆ నిమ్మరసం కూడా అందులో, సో మెత్తగా 3 నిమ్మకాయలు రసాన్ని తీసుకొని మనం ఒక 2-3 మినిట్స్ సో మిక్సీ పట్టేస్తే, సో తర్వాత దాన్ని మనం ఈ విధంగా ఫస్ట్లో చెప్పాను కదండి, సో ప్యూరీని కొంచెం దాచుకొని ఈ విధంగా డెకరేషన్ కోసం వాడుకోవాలి. సో మనం మిక్స్ చేసిన జ్యూస్ని సో ఈ విధంగా పోసుకొని పైన కొంచెం డెకరేషన్లో ఇలా చేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా బాగుంటుంది. ఇది చాలా బెస్ట్ మెడిసినల్ ఫ్రూట్ అంటారు. సో ఇది స్కిన్ కేర్కి